చేసుకున్న దానికి తగ్గట్టు తీసుకోవాలి మీరు మౌల్డ్స్. ఇది వచ్చి ప్లాస్టిక్ కదండి, ట్యాపర్డ్ అంటారు, అంటే మైక్రోన్కి పెట్టినాయి అన్నమాట. మీరు మామూలుగా బయట వాడి ఇలాంటివి పెడితే ఇంకో కరిగిపోతాయి. మీకు ఏది కొన్నా సరే అడుగుని మీకు మైక్రోవేవ్ స్పెషల్ అని రాసి ఉంటుంది. ఓకే అండి. దాంట్లో ఏం చేసుకోవాలండి? ఇందులో మీరు మిల్క్ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు. కర్రీస్ అంటే మీకు మ్యారినేట్ చేసినాయి అండి. ఇంకోటి ఏంటంటే మీకు గ్రిల్ ఐటమ్స్ కండి చాక్ ఏమంటారు అన్నమాట. కానీ ఇది లో ర్యాక్ అంటారు, ఇది హై ర్యాక్ అంటారు. అంటే ఇప్పుడు మీరు చికెన్ కబాబ్స్ కానీ లెగ్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకోండి, అడ్జస్ట్మెంట్ని బట్టి దీని మీద ఒక 4-5 పడతాయి. అట్ ఎ టైం ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే లో ర్యాక్ హై ర్యాక్ ఇలా పెట్టుకోవాలి. ఇది ఓన్లీ గ్రిల్ ఐటమ్స్ కానీ, కబాబ్స్ కానీ స్టిక్స్ అన్నది దీనికి స్టిక్ చేసుకోవడం. రొటేట్ అవుతూ ఉంటుంది. ఆప్షన్స్ చెప్తాను. అవి ఏంటంటే మీకు మైక్రోవేవ్ సంబంధించినవి అండి, మామూలుగా బయట వాడకూడదు. ఓకేనా. ఇది స్మోక్ వస్తుంది, లెగ్ తీసి క్లీన్ చేయండి. లెగ్ ఉండగా క్లీన్ చేయండి, ఏమవుదో జస్ట్ ఏమైనా ఎర్తింగ్ అయ్యి వచ్చే మళ్ళీ టంగా పడతాయి ఉంటాయి. మైక్రో కన్వెన్షన్ కనబడుతుందండి. ఇవ్వండి, మైక్రో, గ్రిల్లు, కాంబీ, కన్వెన్షన్, ఈ మూడే మీరు రెగ్యులర్గా వాడి. ఓకే అండి. మైక్రో అనేది ఏంటంటే హీటింగ్ పర్పస్, అంటే మీరు చల్లగా ఉన్నాయి వేడి చేసుకోవడానికి. ఇప్పుడు ఈ గిన్నెలో మెటీరియల్స్ అడగండి. మీరు కర్రీస్ తగ్గట్టు ఇప్పుడు కర్రీ ఎంత ఉందంగా ఎంత క్వాంటిటీ దానికి ఎంత కప్పు కావాలో అంత కొనుక్కుంటారు. రైస్ ఉందండి, రైస్ కుకింగ్ చేసుకోవడానికి ఒక కప్పు కొనుక్కుంటారు. అలాగే ఇదిగోండి మైక్రో అనేది ప్రెస్ చేస్తారు, 900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నాబ్ అండి. ఈ నాబ్ తిప్పితే ఇదిగోండి ఇటువైపు ఉన్నాయన్నీ సెకండ్స్, ఇటువైపు ఉన్నాయన్నీ మినిట్స్. సపోజ్ మీరు ఇది ఏంటంటే మీరు సపోజ్ మీరు కర్రీని హీట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. ఇదిగోండి స్టార్ట్. అంటే 5 నిమిషాల్లో హీట్ ఎక్కిపోద్దని కాదు, తెలియదు, మీరు చూసుకోవాలి. ఒకసారి పాస్ చేయండి, రెండోసారి నొక్కితే మొత్తానికి ఆగిపోద్ది. ఒకసారి చూసుకోండి వేడెక్కిందో లేదో. అటు ఇదే పాజ్. ఓకేనండి. మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. ఓకేనండి. 5 నిమిషాలకు అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఇంకో 5 నిమిషాలు పెట్టుకోండి. అప్పుడు టోటల్ మీరు 10 మినిట్స్, అంటే ప్రతిసారి 10 మినిట్స్ పెట్టుకోండి. అంటే ఒక్కోదానికి ఒకటి, కర్రీకి ఒకలా ఉంటుంది.